నరాల బలహీనత, వాత నొప్పులకు గోరు చిక్కుడు కొబ్బరి పాలతో తయారు చేసిన రెమెడీ. ఇది పైల్స్ కూడా అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది. ముందుగా కొబ్బరి పాలను తయారు చేసి పెట్టుకోండి. ఆ తర్వాత 20 గోడు చిక్కుడు కాయలను తుంచి గ్రైండ్లో వేసి పేస్ట్గా మార్చండి. ఈ పేస్ట్లో అల్లం వేయండి. 20 గ్రాముల వరకు అల్లం వేసి ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసి కొద్దిగా కొబ్బరి పాలు పోసి ఆ తర్వాత పూర్తిగా పాలు పోసి పాలను ఇట్లా లేకుండా వడబోయండి. ఈ గోరు చిక్కుడు కొబ్బరి పార వల్ల ఆరోగ్య సమస్యలు చాలా వరకు మెరుగుపడతాయి. ముఖ్యంగా నరాల నొప్పులు, వాత నొప్పులు తొందరగా క్యూర్ అవుతాయి. పరిగడుపున తాగి అరగంట వరకు ఏం తినకూడదు. ఈ యొక్క రెమెడీని ఒక మహాజ్ఞాని చెప్పడం విన్నాను. నేను ప్రయోగం చేస్తున్నాను. మీరు కూడా డాక్టర్ సలహాతో తయారు చేసుకోండి. ఇందులో నష్టపరిచేది కానీ హానికరమైనవి ఏమీ లేవు కాబట్టి ఎలాంటి అపాయం లేదు. ఆరోగ్యం తప్ప అపాయం మాత్రం ఉండదు. గోరు చిక్కుడు మంచి పదార్థము. కూరగాయల్లో గోరు చిక్కుడుని మించింది దాదాపు లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ గోరు చిక్కుడు మన దేశం నుండి విదేశాలకు ఎగుమతి అవుతుందంటే ఇది ఎంత మంచిదో అర్థం చేసుకోండి. ఇది తయారైన మిశ్రమంలో సన్నగా తరిగిన కొత్తిమీరాకు, మిరియాల పొడి కలుపుకొని తాగండి, అంతే. ఇది వారంలో ఒక 2-3 సార్లు చేసుకుంటే మంచి ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా పైల్స్ ఉన్న వారికి అద్భుతమైన వరం లాంటిది. పైల్స్ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. నరాల నొప్పులు పోవడం కాదు, శరీరంలో అన్ని భాగాలకు ఆరోగ్యకరంగా ఉంటుంది. దయచేసి అందరూ ఈ రెమెడీని పాటించి ఆరోగ్యాన్ని పెంపొందించుకోండి. అడిగి గోరు చిక్కుడు కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యానికి మంచిదే. మిరియాల పొడి వల్ల కమ్మటి రుచి వచ్చింది. అందరికీ తెలిసి ఉంటుంది. సో సర్వపిండి